హలో ఎవ్రీవన్. నేను మీ కోనసీమ అమ్మాయి సత్యగౌరి. వెల్కమ్ టు సత్యగౌరి బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. సో గాయ్స్, అందరూ థంబ్‌నెయిల్ చూసే ఉంటారు. సో ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి శ్రీరామనవమి సెలబ్రేషన్స్ ఇన్ బెంగుళూరు అనమాట. సో ఈ ఇయర్ అయితే నేను ఇంటి దగ్గర లేనండి. సో శ్రీరామనవమి సెలబ్రేషన్స్ అన్నీ కూడా నేను బెంగుళూరులోనే చేసుకున్నాను. సో ఉదయాన్నే లేచి టెంపుల్‌కి అయితే వచ్చాననమాట. సో నాకు దర్శనం అయితే చాలా జరిగింది. సో చాలా పీస్‌ఫుల్‌గా నాకు ఈ శ్రీరామనవమి డే అయితే జరిగిందనమాట. సో నేనైతే వ్లాగ్ కూడా తీశాను. సో ఏంటి అంటే మన బెంగుళూరులో, కర్ణాటకలో శ్రీరామనవమి ఎలా సెలబ్రేట్ చేస్తారు? ఇక్కడ స్పెషాలిటీస్ ఏంటి? సో రామ మందిర్ ఎక్కడుంది? అన్నీ గూడా మీకు ఈరోజు వ్లాగ్‌లో డీటెయిల్డ్‌గా చూపించబోతున్నానండి. స్వామివారి దర్శనం అయితే చాలా చక్కగా జరిగిందండి. సో, నల్లరాతి మీద స్వామివారిని అలంకరించిన విధానం అయితే నాకు చాలా నచ్చింది. 2 కళ్ళు సరిపోలేదు. సో, కన్నుల పండుగగా నాకైతే స్వామివారి దర్శనం అయితే జరిగింది. శ్రీ సీతారామ లక్ష్మణుల దర్శనం అయితే జరిగింది. సో, హ్యాపీ. అండ్ అలాగే మన రామి మందిరంలో మరొక ప్రత్యేకత ఏంటి అంటే రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు. సో, చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు అండ్ అలాగే సుమిత్ర, కౌసల్య, కైకేయి. సో వీళ్ళ మదర్స్ అనమాట. వీళ్ళని బొమ్మల కొలువులో మనకి పెట్టడం అనేది జరిగిందనమాట. సో టికెట్ తీసుకుని మనం సేవ చేయాల్సి ఉంటుందండి. సో ఇది ఎస్పెషల్గా శ్రీరామనవమి రోజున మాత్రమే ఇక్కడ పెడతారు. అండ్ అలాగే మరొక ప్రత్యేకత ఏంటి అంటే 20-25 ఫీట్ ఉన్న రామ ఆంజనేయ అభయహస్త స్టాచ్యూ అనేది మనం ఇక్కడ చూడొచ్చండి. సో రాముడు ఆంజనేయ స్వామి మీద అభయహస్తాన్ని ఇస్తున్నట్టు మనకి స్టాచ్యూ అనేది బిల్డ్ చేశారు. ఇది కూడా రీసెంట్‌గానే బిల్డ్ చేశారు. 3.5 ఇయర్స్ బ్యాక్ శ్రీరామనవమికి నేను వెళ్ళినప్పుడు లేదనమాట. ఇది రీసెంట్‌గానే 2024లో మనకి బిల్డ్ చేయడం అయితే జరిగింది. డీటెయిల్డ్‌గా ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు మన వ్లాగ్‌లో అయితే చెప్తాను. గైస్, ఫస్ట్ అయితే ట్రావెల్ ఆప్షన్స్ ఏమున్నాయి, డిఫరెంట్ ట్రావెల్ ఆప్షన్స్, ఎలా రీచ్ అవ్వాలి, వితిన్ బెంగుళూరు అయితే టెంపుల్కి ఎలా రీచ్ అవ్వాలి, అవుట్ సైడ్ బెంగుళూరు అయితే ఎలా రీచ్ అవ్వాలి, అండ్ అలాగే టెంపుల్ టైమింగ్స్ ఏంటి, ఎంత డిస్టెన్స్లో ఉంది, రీచ్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీకైతే చెప్తానండి. సో యాక్చువల్గా వితిన్ బెంగుళూరు రావాలి అంటే మల్టిపుల్ ట్రావెల్ ఆప్షన్స్ అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయన్నమాట. సో మార్థల్లి నుంచి రాజాజీ నగర్ అయితే 22 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుందన్నమాట. 20-22. సో 22 కిలోమీటర్స్ అయితే ఉంటుందండి. సో డిపెండింగ్ అపాన్ ద ట్రాఫిక్ కండిషన్స్ అనమాట. 45 to 1 అవర్ అయితే మనకి రీచ్ అవ్వడానికి టైం పడుతుంది. సో ఇన్ కేస్ ట్రాఫిక్ కానీ పీక్ టైంలో ఉంది అంటే మోర్ దెన్ 1 అవర్ కూడా పడుతుందన్నమాట. 1 to 1.5 అవర్ కూడా మనకు పట్టే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇన్ కేసు ట్రావెల్ ఆప్షన్స్ మీకు బెస్ట్ ఏది అంటే ఫాస్ట్గా రీచ్ అవ్వాలి అంటే మెట్రో అని అయితే నేను చెప్తానమాట. సో రాజాజీ నగర్ అయితే గ్రీన్ లైన్ మెట్రోలో ఉంటుంది. త్రూ మెట్రో మీరైతే వెళ్ళొచ్చు. అండ్ అలాగే బస్సెస్ ట్రై చేయాలి అంటే బిఎంటీసీ బస్సెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. రాజాజీ నగర్ బస్ స్టాండ్ నుంచి మీరు రామ మందిర్కి క్యాబ్ అయితే బుక్ చేసుకోవచ్చు. సో ర్యాపిడో అవైలబుల్గా ఉంటుంది. ఇన్ కేస్ పర్సనల్ వెహికల్ ఉంది అంటే ఈజీగా మీరైతే వచ్చేయచ్చు. సో ఇది కూడా 1 to 1.5 అవర్ అయితే మీకు మ్యాక్సిమం పడుతుందన్నమాట. ఇన్ కేస్ అవుట్ సైడ్ బెంగుళూరు రావాలి అనుకుంటే త్రూ బస్సెస్ అయితే మీరు రావచ్చు. ట్రైన్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఇన్ కేస్ తక్కువ టైం పట్టాలి అంటే ఫ్లైట్స్ కూడా మన కెంపగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితే అవైలబుల్గా ఉంటుందండి. సో ఈ వేస్ అయితే మీరు చూస్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా కూడా బెటర్ టు స్టార్ట్ ఎర్లీ అని అయితే నేను చెప్తానండి. ఎందుకంటే ట్రాఫిక్ స్టార్ట్ అవ్వక ముందే మన జర్నీ అనేది స్టార్ట్ అయితే డెస్టినేషన్‌కి మనం ఫాస్ట్‌గా రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో నేనైతే 6:30, 6:45 ఏఎంకి అయితే స్టార్ట్ అయ్యాను. సో దట్ నేను టెంపుల్‌కి ఎగ్జాక్ట్‌గా 8 ఏఎం కల్లా రీచ్ అయిపోవచ్చనమాట. సో వితౌట్ ఎనీ ట్రాఫిక్ డిలే. సో ఎప్పుడు కూడా ఏమన్నా ట్రావెల్ ఉన్నప్పుడు ఎర్లీగా స్టార్ట్ అవ్వడానికి ట్రై చేయండి. సో యాక్చువల్గా మేమైతే పర్సనల్ వెహికల్లో వెళ్ళాము. మెట్రోలో అయితే నేచర్ అయితే ఇంతలా కనపడదు. సో ఎర్లీ మార్నింగ్ బెంగుళూరు వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుందండి. ఎస్పెషల్గా ఇలా మార్నింగ్ టైంలో బెంగుళూరు వెదర్ అయితే చాలా బాగుంటుంది. ఎస్పెషల్గా నేచర్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలాంటివన్నీ కూడా త్రూ రోడ్ అయితే బాగా ఎంజాయ్ చేయగలం, ఎక్స్పీరియన్స్ చేయగలము ఇన్స్టెడ్ ఆఫ్ మెట్రో. సో మెట్రో ఏంటి అంటే ట్రాఫిక్ ఉండదు కాబట్టి ఫాస్ట్గా రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ ఇలా వయా రోడ్డు వెళ్ళినప్పుడు ఎస్పెషల్గా ఎర్లీ మార్నింగ్ బ్యూటిఫుల్ నేచర్ అయితే మనం ఎంజాయ్ చేయొచ్చు. అండ్ అలాగే రాజాజీ నగర్ వచ్చేసి వెస్ట్ జోన్ ఆఫ్ బెంగుళూరు, వెస్ట్ బెంగుళూరులోకి వస్తుందండి. ఇక్కడ ఏంటి అంటే వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ అండ్ వెల్ ప్లాన్డ్ రెసిడెన్షియల్ ఏరియాస్ అన్నీ కూడా ఉంటాయన్నమాట. సో చాలా నీట్గా ప్లెజెంట్గా ఉంటుంది ఈ ఏరియా అయితే.
అండ్ అలాగే గాయ్స్ వెళ్ళే రూట్‌లోనే మనకైతే లోక్ భవన్ కూడా కనిపిస్తది. అండ్ అలాగే వెళ్ళే రూట్ వచ్చేసి రాజ్ భవన్ రూట్ అనమాట. సో, మనమైతే స్టెప్ బై స్టెప్ రూట్ చూసుకుంటే మార్తల్లి బ్రిడ్జ్ అనేది ఫస్ట్ క్రాస్ చేయాలి. అండ్ అలాగే ఓల్డ్ ఎయిర్‌పోర్ట్ రోడ్ అంటారనమాట. హాల్ రోడ్డు. సో, ఇది కూడా నెక్స్ట్ వెళ్ళాలనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇందిరానగర్ అండ్ అలాగే ఎంజీ రోడ్డు, ట్రినిటీ సర్కిల్ అంటారు. మజెస్టిక్ అనమాట నెక్స్ట్. సో, మజెస్టిక్ నుండి 10-15 మినిట్స్ డ్రైవ్ చేసుకుంటే రాజాజీ నగర్‌కైతే మనం రీచ్ అయిపోతామండి. సో, అక్కడికక్కడే మనకి బోర్డ్స్ అన్నీ కూడా ఉంటాయన్నమాట. సో, వెళ్ళేటప్పుడు నాకైతే పెద్ద డిస్టెన్స్ వెళ్ళినట్టు తెలియలేదు. ఎందుకంటే చుట్టూ నేచర్ బాగుండడం వల్ల అండ్ అలాగే సన్‌రైజ్ కూడా మేము స్టార్ట్ అయినప్పుడు ఇంకా సన్‌రైజ్ కూడా రాలేదు. సో, ఒక హాఫ్ అన్ అవర్ ట్రావెల్ చేసిన తరువాత సన్‌రైజ్ అయితే వచ్చింది. మీరిక్కడ బోర్డ్ చూసారు కదా! సో, ఇక్కడ రామ మందిర్‌కి ఎటు వెళ్ళాలి, రాజాజీ నగర్ అని చెప్పి బోర్డ్ అయితే పెట్టారు. యాక్చువల్‌గా ఈ రాజాజీ నగర్, ఈ సరౌండింగ్ ప్లేసెస్ అన్నీ గూడా యాక్చువల్ బెంగుళూరులోకొస్తాయి. సో, ఏంటి అంటే లూలు మాల్ కూడా చాలా దగ్గరండి. సో, వచ్చేటప్పుడు రిటర్న్ జర్నీలో నేనైతే లూలు మాల్‌ని కూడా క్యాప్చర్ చేశాను. అది వీడియో ఎండింగ్‌లో యాడ్ చేస్తాను. అండ్ అలాగే విధాన్ సౌధ గూడా చాలా దగ్గర అనమాట. అది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ టూరిస్ట్ ప్లేసెస్ ఇన్ బెంగుళూరు. విధాన్ సౌధ కూడా క్యాప్చర్ చేయడం జరిగింది రిటర్న్ జర్నీలో. అది కూడా వీడియో ఎండింగ్‌లో క్లిప్ అయితే యాడ్ చేస్తాను. వీడియో ఎండింగ్‌లో మీరైతే చూడొచ్చు. సో, కొన్ని నేచర్ క్లిక్స్ కూడా తీశాననమాట. ఎర్లీ మార్నింగ్ తీసిన నేచర్ క్లిప్స్ అయితే చాలా అంటే చాలా బావున్నాయి. సో, ఫైనల్‌గా మనమైతే టెంపుల్ దగ్గరికి రీచ్ అయిపోయామండి. సో, నేనైతే ఎగ్జాక్ట్ 8 ఏఎంకైతే రీచ్ అయిపోయాననమాట. సో, చూసారా? టెంపుల్ అయితే చాలా ప్లెజెంట్‌గా ఉంటదనమాట. సో, టెంపుల్ చుట్టూ నేచర్ అయితే చాలా ప్లెజెంట్‌గా బావుంది. యాక్చువల్‌గా ఇక్కడ టెంపుల్ దగ్గర వాల్స్ మీద ఉన్న వాల్ పెయింటింగ్స్ అయితే నాకు చాలా ఇష్టమనమాట. సో, సీతారాములు అండ్ అలాగే పార్వతీ పరమేశ్వరుల కళ్యాణము. ఈ ఇమేజెస్ అన్నీ కూడా ఈ వాల్ పెయింటింగ్స్ అన్నీ కూడా నాకు చాలా ఇష్టము. నేనైతే సింపుల్‌గా ఎథనిక్ అవుట్‌ఫిట్ వేసుకున్నాను. ఇదొచ్చేసి గోపురం అనమాట. మెయిన్ గోపురము. స్టార్టింగ్‌లో వినాయకుడిని పెట్టారు టెంపుల్‌కి ఎంట్రన్స్‌లో. నార్మల్‌గా ఏ పూజ చేసినా, ఏ కార్యక్రమం గానీ, ఏం చేయాలనుకున్నా ఫస్ట్ వినాయకుడినే పూజిస్తాం కాబట్టి ఇక్కడ కూడా ఎంట్రన్స్‌లో వినాయకుడినైతే పెట్టారండి. ఇదొచ్చేసి సీతారామ లక్ష్మణుల రథం అనమాట. ఊరేగింపుకి రెడీ చేస్తున్నారు రథాన్ని. అండ్ అలాగే టెంపుల్‌కి పక్కనే ఒక పెద్ద స్టాచ్యూ అనేది బిల్డ్ చేశారు. రామ, ఆంజనేయులు అభయహస్తం ఉన్న స్టాచ్యూ అనమాట. ఇది మనకి రీసెంట్‌గానే 2024లో బిల్డ్ చేశారండి. 1 ½ ఇయర్, 2 ఇయర్స్ అవుతుంది. సో, ఇదొచ్చేసి 20-25 ఫీట్ ఉన్న రామ, ఆంజనేయ అభయహస్త స్టాచ్యూ అనమాట. సో, నాకు ఈ స్టాచ్యూ చూడగానే చాలా అనిపించింది. ఏంటి అంటే ఒక డిఫరెంట్ వరల్డ్‌లోకి వెళ్ళినట్టు నాకు అనిపించిందనమాట. సో, చాలా బావుంది. చాలా పెద్దగా ఒక డిఫరెంట్ ఎన్విరాన్మెంట్‌లో మనకైతే క్రియేట్ చేశారు. సో, ఇలాంటివి ఉండాలి. సో, ఇలాంటివి ఉంటే మనకి ఇంకా బాగా తెలుస్తాయి. అసలు మైథాలజీ ఏంటి? ఏం జరిగింది? అన్నీ గూడా. సో, అందరూ గూడా ఇక్కడ ఫోటోస్, వీడియోస్ అవి తీసుకుంటున్నారు. ఫస్ట్ టైమ్ అనమాట నేను చూడడము. ముందైతే చూడలేదు. సో, యాక్చువల్‌గా నేనొచ్చినప్పుడు 2022 అనుకుంటా. 22లోనో, 21లోనో వచ్చాను. బట్ అప్పుడైతే ఏం లేదు. ఈ స్టాచ్యూ గానీ ఏం లేదు. అప్పుడు కొంచెం డిఫరెంట్‌గా ఉండేది. అప్పుడు నేను తీసిన వ్లాగ్స్ కూడా ఉన్నాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాను. ఇన్‌స్టాలో రీల్స్. సో, అది కూడా మీకు లింక్ ఇస్తాను. అప్పుడు డిఫరెంట్‌గా ఉంది. ఇప్పుడు అనేది డిఫరెంట్‌గా ఉంది. నార్మల్ డేస్‌లో కంటే ఇలాంటి ప్రత్యేకమైన రోజుల్లో శ్రీరామనవమి, హనుమాన్ జయంతి ఇలాంటి పర్టిక్యులర్ డేస్‌లో విజిట్ చేస్తే ఈ టెంపుల్ అనేది బావుంటదనమాట. ఎందుకంటే స్పెషల్ డెకరేషన్ ఉంటది. సో, అలాంటి అండ్ అలాగే ప్రత్యేకమైన పూజలుంటాయి, భజనలుంటాయి, కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. సో, అవన్నీ గూడా మనం ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చు. సో, క్రౌడ్ కూడా ఉంటుంది. బట్ ఏంటి అంటే నార్మల్ డేస్‌లో కంటే లైక్ ఫెస్టివల్ డేస్‌లో కొంచెం సెలబ్రేషన్స్ అనేవి ప్రత్యేకంగా ఉంటాయన్నమాట. సో, ఈ ఐడియల్ పక్కనే ఈ రామాంజనేయ అభయహస్త ఐడియల్ పక్కనే ఒక పెద్ద రావి చెట్టు అనేది ఉన్నదండి. సో, రావి చెట్టు కింద కూడా దేవుళ్ళననేది పెట్టారు. ఆంజనేయ స్వామిని అండ్ అలాగే కొంచెం కొన్ని దేవతలను కూడా మనకైతే పెట్టడం జరిగిందనమాట. సో, ఇది ముందు నుంచే ఉన్నది. నాకైతే చూసినట్టే గుర్తొచ్చిందనమాట. సో, బావుంది. చాలా ప్లెజెంట్‌గా, పీస్‌ఫుల్‌గా నాకైతే ఉన్నది. ఈ ఐడియల్ దగ్గరే చాలా టైం నేను కూర్చున్నాను ప్రశాంతంగా. భక్తులందరూ వస్తున్నారు. ఎస్పెషల్‌గా ఈ రామ మందిర దగ్గర నాకు నచ్చిందేంటి అంటే టెంపుల్‌కి సో, రామ మందిర బయట గాని, లోపల గాని ఎక్కువగా
రాముడి ఐడియల్స్, రాముడి విగ్రహాలు, లక్ష్మణుడి విగ్రహాలు, ఆంజనేయ స్వామి విగ్రహాలు, సీతారాముల విగ్రహాలు, సీతారామ లక్ష్మణుల విగ్రహాలు అవన్నీ కూడా పెట్టారనమాట. సో, యాక్చువల్‌గా టెంపుల్ అంటే 1, 2 విగ్రహాలుంటాయి. బట్ ఇక్కడ అడుగడుక్కి విగ్రహాలున్నాయన్నమాట. చాలా బాగా పెట్టారు. ఇది ఒక బెస్ట్ అట్రాక్షన్ అనైతే నేను చెప్తాను. ఇదొచ్చేసి ఐడియల్ వెనకాల 25 ఫీట్ ఉన్న ఐడియల్ వెనకాల మళ్ళీ రాముడిని అండ్ అలాగే ఆంజనేయ స్వామిని పెట్టారు. అండ్ అలాగే నదిలోంచి వాటర్ వస్తున్నట్టు పెట్టారు. కింద స్టోన్స్ అవి కూడా పెట్టారనమాట. చాలా బావుంది. రియాలిటీకి ఏం మాత్రం తీసిపోనట్టయితే ఉన్నదనమాట. చాలా అంటే చాలా బావుంది. మస్ట్ విజిట్ అండి. సో, ఇవన్నీ కూడా కొత్తగా పెట్టున్నారు కాబట్టి నాకైతే చాలా ఎక్సైటెడ్‌గా అనిపించింది ఫస్ట్ టైమ్ చూడ్డము. సో, ఈ మెయింటెనెన్స్ గానీ, అన్నీ గూడా చాలా అంటే చాలా బావున్నాయి. సో, మీకు చెప్పాను కదా! వారధి కట్టినప్పుడు రాళ్ళు వేశారు అని చెప్పేసి, నదిలో రాళ్ళు వేసి, సముద్రంలో రాళ్ళు వేసి వారధి కట్టారు. సో, రాముడు వెళ్ళడానికి, సీతాదేవిని తీసుకురావడానికి అని చెప్పాను గదా! సో, ఆ టైంలో యూజ్ చేసిన స్టోన్స్‌లా ఉన్నాయన్నమాట. అండ్ అలాగే ఇది ఎవరు బిల్డ్ చేశారు ఏంటి ఆ డీటెయిల్స్ కూడా అక్కడ పెట్టున్నారు మార్బుల్ మీద. చాలా బావుంది. నాకైతే మంచి ఎక్స్‌పీరియన్స్ అనైతే నేను చెప్తాను. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఎర్లీగా వెళ్ళడం వల్ల క్రౌడ్ లేకుండానే మాకు దర్శనం అయితే జరిగింది. అన్నీ కూడా చూడగలిగాము. సో, ఇదొచ్చేసి టెంపుల్ సరౌండింగ్స్ అనమాట. సో, ఎదురుగుండానే బస్ స్టాండ్ ఉన్నదండి. సో, టెంపుల్ ముందే బసెస్ అయితే వచ్చి ఆగుతున్నాయి. సో, ఇన్ కేసు రాజాజీనగర్ బస్ స్టాండ్ నుంచి రామ మందిరాకి ఏమైనా బసెస్ అవైలబుల్‌గా ఉంటే క్యాబ్ బుక్ చేసుకునే బదులు ఇక్కడ బసెస్‌కి అయితే మనం వచ్చేయొచ్చు. ఇది కూడా ఒక పాజిబుల్ వే అనమాట ఇక్కడికి రీచ్ అవ్వడానికి. సో, వన్స్ ఈ ఐడియల్ చూసిన తర్వాత టెంపుల్ లోపలికైతే వెళ్తున్నాను. సో, దర్శనం అయితే చేసుకుందాము. సో, టెంపుల్ బయట ఇలా విఘ్నేశ్వరుడిని పెట్టారనమాట. సో, ఇది కూడా గుడ్ వైబ్స్ అనైతే నేను చెప్తాను. సో, టెంపుల్‌కి ఎక్కడా కూడా ఫస్ట్ ఎప్పుడైనా పూజ చేసినా కూడా గణేష్ పూజ చేస్తాం కాబట్టి ఇక్కడ గణేషుడిని పెట్టారు. సో, చాలా బావుంది. ఫ్లవర్ డెకరేషన్ అంతా కూడా చాలా బావుంది. ఇక్కడ కూడా నేను కొన్ని ఫోటోస్ తీసుకున్నాను. వన్స్ లోపలికి వెళ్ళిన తర్వాత సో, ఏంటి అంటే ఇక్కడ టికెట్ కౌంటర్ అనమాట రైట్ సైడు. సో, ఇక్కడ సేవ చేయాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ టికెట్ తీసుకొని మనం సేవ అయితే చేయొచ్చనమాట. సో, ఇదంతా కూడా మండపము. మండపంలో మనకి ఒక సైడ్ ఏంటి అంటే సీతారాముల కళ్యాణం అయితే జరుగుతుంది. లెఫ్ట్ సైడ్ కళ్యాణం అనమాట. రైట్ సైడ్ బలరామకృష్ణులు, రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు అండ్ అలాగే కౌసల్య, కైకేయి, సుమిత్ర అందరిని కూడా పెట్టున్నారనమాట. ఇక్కడ ఆల్రెడీ టీవీ ఛానల్స్ వాళ్ళైతే వచ్చారనమాట. సో, న్యూస్ రిపోర్టింగ్ వాళ్ళొచ్చి ఆల్రెడీ లైవ్ పెట్టున్నారు. ఇక్కడ మీరు రైట్ సైడ్ చూసుకుంటే కెమెరాస్‌తో లైవ్ పెట్టారనమాట. సో, ముందే చెప్పాను కదా! ఈ టెంపుల్‌లో ఏంటి అంటే ఎక్కడికక్కడే రాముడి విగ్రహాలనేవి ఉన్నాయి. చాలా బావున్నాయి. రాముడు, ఆంజనేయ స్వామి విగ్రహాలు అవన్నీ అని చెప్పి. సో, ఇదైతే చాలా బావుంది. ముందేమో చిన్న రాముడు, బ్యాక్ సైడ్ ఏమో పెద్ద స్టాచ్యూ అనమాట. అది కూడా చాలా బావుంది. ఓన్లీ సీతారామ విగ్రహాలే కాకుండా వినాయకుడు, ఆంజనేయ స్వామి అండ్ అలాగే పరమేశ్వరుడు ఇలా అందరి దేవతల్ని కూడా పెట్టారనమాట. సో, ఇది కూడా నాకు చాలా నచ్చింది. ఓన్లీ రామాలయం అంటే ఓన్లీ శ్రీరాముడు, ఆంజనేయ స్వామి, సీతాదేవి ఇది మాత్రమే కాకుండా అన్నీ ఉన్నాయి. ఇక్కడ చూసారా? సో, కలశాలు అవి కూడా పెట్టారనమాట పూజ చేయడానికి. కలశ పూజ కూడా చేస్తారండి. సో, కలశ పూజ చేయడానికి కూడా అన్నీ ఇక్కడ సిద్ధం చేసి పెట్టుకున్నారు. పసుపు, కుంకుమ, బిందెలకి పసుపు తాళ్ళు అవి కట్టి మంచిగా రెడీ చేసి పెట్టారనమాట. ఒకవైపేమో సీతారాముల కళ్యాణం అనేది జరుగుతుంది. ఇక్కడ చూసారా బోర్డు మీద పెట్టారు. మార్చ్ 27 శుక్రవారం వచ్చేసి శ్రీరామనవమి అనమాట. టికెట్స్ అనేవి డిఫరెంట్ టికెట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో, భోజన కార్యక్రమానికి మీరు విరాళం ఇవ్వాలనుకుంటే భోజన కార్యక్రమానికి ఇవ్వచ్చు. లేదు సేవ చేయాలి అనుకుంటే సేవకి టికెట్ అనేది తీసుకోవాల్సి ఉంటదండి. సో, ఇలా డిఫరెంట్ టికెట్స్ అయితే ఉన్నాయి. ఎంట్రన్స్‌లోనే పెట్టారు. నేను మళ్ళీ టికెట్ తీసుకుందాము అని చెప్పి ఫస్ట్ అన్ని వీడియోస్ తీస్తున్నాననమాట. ఆల్రెడీ ఇక్కడ అరేంజ్‌మెంట్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. మీకిక్కడ చూసారు కదా! కౌసల్య, సుమిత్ర పెట్టారు. నెక్స్ట్ ఆఫ్టర్ సమ్ టైమ్ కైకేయి అమ్మవారిని కూడా తెచ్చిపెట్టారనమాట. సో, ఇక్కడ బలరామకృష్ణులు, సో, రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు అందరిని కూడా ఉయ్యాల్లో పెట్టారనమాట. సో, మనం టికెట్ తీసుకున్న తర్వాత ఇలా సేవ చేయాల్సి ఉంటదనమాట.
ఇలా చిన్న చిన్న విగ్రహాలు చూడడము, సరదాగా ఉయ్యాల్లో పెట్టడము, లైక్ రామాయణంలో అలా ఒక సిట్యుయేషన్‌ని ఇక్కడ క్రియేట్ చేయడం అనేది చాలా బాగా నచ్చింది నాకైతే. సో, గుర్తు చేసుకుంటాము. సో, శ్రీరామనవమి అంటే జస్ట్ టెంపుల్‌కి వచ్చామా, జస్ట్ రాముడిని దర్శించుకున్నామా, కళ్యాణం చూసామా, ఎళ్ళిపోయామా అన్నట్టు కాకుండా, సో, ఇలా రకరకాలుగా బొమ్మల కొలువులా పెట్టుంటే మనకి చాలా బావుంటదనమాట. సో, నేనైతే టికెట్ తీసుకుంటున్నాను. సేవ గురించి. సేవ చేద్దాము అని చెప్పి టికెట్ తీసుకుంటున్నాను. ఈ టికెట్ తీసుకుంటే మనకి గోత్రనామాలన్నీ కూడా చదువుతారండి. సో, వన్స్ గోత్రనామాలవి చదివిన తర్వాత మనమైతే ఇక్కడ సీతారామ లక్ష్మణులున్నారు కదా! రామ, భరత, లక్ష్మణ, శత్రుఘ్నుడు వీళ్ళ ఉయ్యాలైతే ఊపి మనమైతే సేవ చేయొచ్చనమాట. నాకైతే చాలా క్యూట్‌గా అనిపించింది. ఇలా నీట్‌గా రామాయణంలో ఉన్న సిట్యుయేషన్‌ని ఇలా బొమ్మల కొలువు రూపంలో పెట్టడము నాకైతే చాలా బాగా అనిపించింది. సో, నేనైతే గోత్రనామాలు అది కూడా చదివించుకున్నానండి. సో, ప్రత్యేకంగా అయితే నార్మల్‌గా దర్శనానికి, ఫ్రీ దర్శనానికి అయితే గోత్రనామాలు అవి ఏం చదవరు. జస్ట్ టెంపుల్ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేయడమేననమాట. బట్ ఇన్ కేస్ మీరు గాని టికెట్ తీసుకున్నారు అంటే గోత్రనామాలు అవి కూడా చదువుతారు. గోత్రనామాలు మనం చదివించుకోవచ్చు మనవి. ఇంట్లో వాళ్ళవి, తల్లిదండ్రులవి అందరివి కూడా చదివించుకోవచ్చు. నేను కూడా ఈ ప్రత్యేకమైన రోజు గోత్రనామాలు అది కూడా చదివించుకున్నాను. బెంగుళూరులో ఫస్ట్ టైమ్ అనమాట టెంపుల్‌లో గోత్రం అడిగి చదవడము. యాక్చువల్‌గా ఈ టెంపుల్‌లో అందరికీ కూడా తెలుగు మాక్సిమం వచ్చింది. తెలుగు వాళ్ళే ఎక్కువ ఉన్నారనమాట. ఇలా టెంపుల్‌కొచ్చిన వాళ్ళలో నేను చూసిన వాళ్ళలో మాక్సిమం అందరూ తెలుగైతే మాట్లాడుతున్నారు. నాకది కూడా చాలా హ్యాపీగా అనిపిచ్చింది. సో, నేనైతే సేవ స్టార్ట్ చేశాను. సో, రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులకి ఉయ్యాలైతే ఊపుతున్నాననమాట. అది కూడా 2 పట్టుకొనే మనం ఊపాల్సుంటది. సో, నాకైతే ఇదొక మంచి ఎక్స్‌పీరియన్స్ అనైతే నేను చెప్తాను. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది నాకైతే. మీకింకా క్లారిటీగా చూపిస్తాను. చూసారా శ్రీరామచంద్రుడు బ్లూ కలర్‌లో ఉన్న బొమ్మ పెట్టారు. శ్రీరాముడి పక్కన లక్ష్మణుడు అండ్ అలాగే వేరే ఉయ్యాల్లో భరతుడనమాట. శ్రీరాముడు, భరతుడు, మరొక ఉయ్యాల్లో లక్ష్మణుడు, శత్రుఘ్నుడనమాట. సో, అలా 2 ఉయ్యాలల్లో ఇద్దరిని పెట్టేశారు. లాస్ట్ టైం నేను 3 ఇయర్స్ బ్యాక్ వెళ్ళినప్పుడైతే లైన్‌గా 4 ఉయ్యాలలు పెట్టి 4 ఉయ్యాలలో నలుగురిని పెట్టారనమాట. సో, అది గూడా చాలా అనిపించింది నాకైతే. మంచి ఎక్స్‌పీరియన్స్ ఇది కూడా. చాలా అంటే చాలా క్యూట్‌గా అనిపించింది. నేనైతే చాలా టైం ఇక్కడే ఉండిపోయాను అలా చూస్తూ. అంటే కొన్ని కొన్ని సీనరీస్ మిస్ అవ్వలేమనమాట. ఇంకా అలా చూస్తా ఉండిపోవాలనిపిస్తది. సో, నాకైతే అలా అందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా టోకెన్స్ తీసుకోవడం, గోత్రనామాలు చదివించుకొని అలా ఉయ్యాల ఊపడము. యాక్చువల్‌గా లైటింగ్ కూడా పెట్టున్నారండి. సో, నేను అప్పుడు ఎర్లీగా ఎళ్ళాను కాబట్టి నేను వెళ్ళినప్పుడు లైటింగ్ అది కూడా ఇంకా ఆన్ చేయలేదు. బట్ ఇప్పుడు చూసుకుంటే లైటింగ్ ఆన్ చేశారు. సుమిత్రా దేవిని కూడా తెచ్చారనమాట. మీరు ముందు చూస్తే 2 ఉన్నాయి బ్యాక్ సైడ్. సో, ఇప్పుడైతే కౌసల్య, సుమిత్ర, కైకేయి ముగ్గురు తల్లులను కూడా పెట్టారనమాట. యాక్చువల్‌గా లైటింగ్ పెట్టడం వల్ల అయితే ఇంకా బాగా కనిపించింది. డల్ అనిపించింది ముందు. బట్ వన్స్ లైటింగ్ పెట్టిన తర్వాత చాలా బావుంది. సో, ఇక్కడ మేనేజ్‌మెంట్ అంతా గూడా ఒకరు ఉండి ఇవన్నీ చూసుకుంటున్నారు. సో, ఒకరు టికెట్స్ తీసుకోవడం, టికెట్స్ ఇచ్చేవాళ్ళు అండ్ ఒకరు చూసుకునేవాళ్ళు, సేవ దగ్గర చూసుకునేవాళ్ళు. అంతా కూడా చాలా బావుంది. ఎక్కడెక్కడి నుంచో భక్తులైతే రావడం జరిగిందనమాట. సో, చాలా అనిపించింది. సో, లైవ్ అయితే అలా రన్ అవుతానే ఉందనమాట. సో, కన్నడ మీడియా ఛానల్స్ ఆర్‌టీవీ వాళ్ళొచ్చారు, టీవీ నైన్ వాళ్ళొచ్చారు. అందరూ గూడా వచ్చి సేవ చేసి మంచిగా క్యూట్‌గా ఉన్న రామ, భరత, లక్ష్మణ, శత్రుఘ్నులని ఫోటోస్, వీడియోస్ తీసుకుంటున్నారనమాట. సో, నేను కూడా సరదాగా వ్లాగ్ చెయ్యాలి అనైతే వెళ్ళలేదు. బట్ అక్కడ సరౌండింగ్స్ చూసి సో, అలాంటివి మంచివి మనం కూడా కర్ణాటకలో జరిగినప్పుడు రికార్డ్ జేయాలి, అందరికీ చూపించాలి అని చెప్పి నేనైతే వ్లాగ్ తీస్తున్నాననమాట. సో, చూసారా న్యూస్ ఛానల్స్ వాళ్ళందరూ కూడా అక్కడ జరిగే సెలబ్రేషన్స్ అన్నీ కూడా వీడియోస్, ఫోటోస్ అయితే తీసుకుంటున్నారు. ఉయ్యాల అలా ఊపుతున్నారనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే న్యూస్ ఛానల్స్ వాళ్ళు కూడా లైవ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. చాలామంది భక్తులనేవాళ్ళు వస్తున్నారు, వెళ్తున్నారు. ఇంకా ఏంటి అంటే ఇక్కడ మనకి
భజన కార్యక్రమం కూడా ఉంది అనమాట. సో, ఫస్ట్ ఈ ప్రోగ్రామ్ కంప్లీట్ అయిన తర్వాత, కళ్యాణం జరిగిన తర్వాత ఒక పూజ అనేది చేశారు. వన్స్ ఆ పూజ జరిగిన తర్వాత భజన అనేది మనకు చేయడం జరిగిందండి. సో, అన్నీ గూడా ఇక్కడ ప్రత్యేకంగా మీడియా వాళ్ళ దగ్గర నేను అబ్జర్వ్ చేసిందేంటి అంటే, ఇక్కడ మేనేజ్‌మెంట్ అందరికీ గూడా ఈ శ్రీరామనవమి రోజున శాలువా ఇచ్చారు. అండ్ అలాగే ఒక ఫోటో గూడా ఇవ్వడం జరిగిందనమాట. సో, సీతారాముల ఫోటో. అది కూడా చాలా అనిపించింది. అండ్ అలాగే అభయ ఆంజనేయ స్వామి. సో, శ్రీరామ ఆంజనేయ స్వామి అభయహస్తం ఉన్న అక్కడ 25 ఫీట్ స్టాచ్యూ ఉంది కదా! దాన్ని కూడా అయితే వీళ్ళకి బహుమతిగా ఇవ్వడం జరిగిందనమాట. సో, వచ్చినందుకు టెంపుల్‌కి వచ్చినందుకు ఒక అప్రిషియేషన్‌లా వాళ్ళకైతే ఇవ్వడం జరిగింది. అది కూడా చాలా బావుంది. సో, ఇక్కడ బయట ఉన్న సెలబ్రేషన్స్ అన్నీ చూసిన తర్వాత నేనైతే లోపల గర్భగుడిలోకొచ్చాను దర్శనం చేసుకుందామని చెప్పేసి. సో, ఎక్కడ చూసినా సరే సీతారామ, లక్ష్మణ విగ్రహాలే అనమాట. సో, రామాలయము అన్న పేరుకు తగ్గట్టే ఉందనమాట. జై శ్రీరామ్ అని చెప్పి, సో, ఆంజనేయ స్వాములు అండ్ అలాగే శ్రీరాముడు, భరతుడు, లక్ష్మణుడు అందరి విగ్రహాలు కూడా మంచిగా టెంపుల్ నిండా ఫుల్‌గా పెట్టారనమాట. సో, నేను దర్శనానికి వెళ్ళినప్పుడైతే కొంచెం క్రౌడ్ ఉన్నదండి. సో, గర్భగుడి లోపలికైతే అలౌ చేయలేదు. బయట నుంచే దీపం పెట్టారనమాట. మనం దండం పెట్టుకొని, హారతి తీసుకొని అక్కడే మనం వెళ్ళిపోవాలి. ఇన్‌కేస్ గోత్రనామాలు అవి అంటే ఇంక బయటే చదివించుకోవాలనమాట. సో, స్వామివారైతే చాలా అంటే చాలా చక్కగా ఉన్నారండి. స్వామివారిని మీరు చూస్తే నల్ల రాతి మీద స్వామివారిని అలంకరించిన అలంకరణ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చిందండి. టెంపుల్ కూడా చాలా బాగా సింపుల్‌గా డెకరేట్ చేశారు. ఫ్లవర్స్ అన్నీ పెట్టి కూడా ఎక్కడికక్కడే ప్రతి గర్భగుడిలో కూడా సో, పంతులు అనేవాళ్ళు ఉన్నారనమాట. మంచిగా పూజలు అవి కూడా జరిగినాయి. మంచిగా కళ్యాణం అది కూడా. సో, చాలా అంటే చాలా బాగా జరిగింది. సో, ఏంటి అంటే గంట కొట్టడానికి సో, దేవుడి గర్భగుడిలోకి వెళ్ళడానికి అయితే ఎలో లేదు బయట నుంచే. నార్మల్ డేస్‌లో అయితే అలా ఉండదు. లోపలికి వెళ్ళొచ్చు. బట్ ఈరోజు క్రౌడ్ ఎక్కువ ఉంటుంది శ్రీరామనవమి కాబట్టి ఇంకా బయట నుంచే అనమాట. సో, ఇలా మనకి రెక్టాంగిల్ షేప్‌లో టెంపుల్ అయితే ఉంటదండి. చుట్టూ గూడా వేరే వేరే దేవుళ్ళ విగ్రహాలు చూసారా? శ్రీకృష్ణుడు, సత్యభామాదేవి, ఇక్కడ మళ్ళీ సీతారాములు, విఘ్నేశ్వరుడు, ఆంజనేయ స్వామి అందరియి పెట్టారనమాట టెంపుల్‌లో. విగ్రహాలు అందరియి కూడా చుట్టూ ఓన్లీ సీతారామ, లక్ష్మణులే కాదండి. వేరే దేవుళ్ళ విగ్రహాలు కూడా మనకి పెట్టారనమాట. అది కూడా నాకు చాలా అనిపించింది. మేనేజ్‌మెంట్ అంతా కూడా ఎక్కడికక్కడే ఉండి ఎవరికి ఏం కావాలో అన్నీ కూడా చూసుకుంటున్నారనమాట. సో, నేనైతే 2 టైమ్స్ వెళ్ళాను దర్శనానికి. అలా నాకు స్వామివారిని చూడగానే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. యాక్చువల్‌గా 1 అవర్, 1½ అవర్ డిస్టెన్స్ నుంచి ట్రావెల్ చేసుకుంటా వచ్చాము. సో, 1½ అవర్ ట్రావెల్ చేసి వన్స్ ఇక్కడ దేవుడిని ఇలా చూడగానే ఇంక మైండ్ రిలాక్స్ అయిపోద్దనమాట. సో, అంత పడిన కష్టము కూడా ఇంకా కష్టంలాగా అనిపించదు. ఇక్కడ విఘ్నేశ్వరుడిని పెట్టారనమాట. విఘ్నేశ్వరుడిని కూడా నమస్కరించుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ కుంకుమ, విభూది పెట్టారు. పరమేశ్వరుడు కూడా పెట్టారనమాట. ఇక్కడ మనకి తులసి దళం పెట్టారు. ఇన్ కేస్ మనం తులసి దళం తీసుకోవాలి అంటే తీసుకోవచ్చు. సో, తులసి దళం అలా నోట్లో వేసుకుంటే చాలా మంచిదండి. మనకి ఇక్కడ తీర్థం కూడా ఇస్తున్నారనమాట. చూసారా టెంపుల్ లోపల అయితే ఇలా ఉంటదనమాట. రాజాజీ నగర్‌లో ఉన్న రామాలయం అనమాట. సో, మరీ ఓల్డ్ టెంపుల్ అయితే కాదండి. కొత్తగానే బిల్డ్ చేసున్నారు. సో, మరీ ఓల్డ్ టెంపుల్ అయితే కాదు. ఈయనొచ్చేసి పరమేశ్వరుడు. యాక్చువల్‌గా టెంపుల్‌లో ఒక గుడ్ థింగ్ ఏంటి అంటే ఎక్కడ కూడా వీడియోస్ తీయొద్దు, ఫోటోస్ తీయొద్దు అని బోర్డ్ గాని, పంతులు గాని చెప్పడం గాని ఫోటోస్ తీయకండి, అవి తీయకండి అని ఎక్కడా లేదనమాట. సో, బాగా వీడియోస్ తీసుకోనిచ్చారు. ఫోటోస్ అవి కూడా తీసుకోవడానికి ఓకే చెప్పారు. మీడియా వాళ్ళు కూడా వచ్చారనమాట. లైవ్ కూడా పెట్టారు కాబట్టి ఇంకా రిస్ట్రిక్షన్స్ అయితే ఏమీ లేవు. సో, ఈయన బ్రహ్మదేవుడు అనమాట. 3 తలలు ఉన్నాయి చూసారా? బ్రహ్మదేవుడు. సో, ఇంక మనకి దర్శనం అయితే చాలా అంటే చాలా చక్కగా జరిగింది. అక్కడ నేను బయటకొచ్చేసాను అక్కడి నుండి. సో, ఇంక బయటకొచ్చిన తర్వాత టెంపుల్‌లో నాకు నచ్చిన ప్లేసెస్ దగ్గర ఫోటోస్ అయితే తీయించుకున్నానండి.
సో, అనిపించింది. మా ఇంటి దగ్గర ఎలా అయితే నేను టెంపుల్స్‌కి వెళ్తాను, వ్లాగ్స్ చేస్తాను, దర్శనం చేసుకుంటాను. సేమ్ అలాగే నాకైతే ఏమి డిఫరెన్స్ అయితే కనిపించలేదు. చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో, అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి స్వామివారి అయోధ్య అనమాట. సో, శ్రీరాముడు అయోధ్య నగరానికి రాజు కదా! సో, చిన్న నమూనాలా పెట్టారనమాట. సో, అయోధ్య ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది. మీరు అబ్జర్వ్ చేయాలే గానీ టెంపుల్‌లో మినిమల్ థింగ్స్ ఉంటాయన్నమాట చూడాల్సినవి. అలాంటివి మాత్రం మిస్ అవ్వకూడదు. అలాంటి వాటిలో ఈ అయోధ్య గూడా ఒకటి. అండ్ అలాగే భజన చేస్తారని చెప్పాను కదా! ఇంకా రైట్ సైడ్ మనకి భజన ఏరియా అయితే ఉందండి. ఇక్కడ మనకి అన్నీ చూసారా? సన్నాయి మేళము, డోలు, సన్నాయి వాళ్ళు కూడా వచ్చారనమాట. ఇక్కడ స్వామివారికి భజన చేయడానికి, డ్రమ్స్ అవి మోగించడానికి కూడా వచ్చారు. సో, ఆల్రెడీ ఇక్కడ చాలామంది గ్యాదర్ అయ్యారు. ఇంకా వస్తూ ఉన్నారనమాట. సో, టెంపుల్‌లో అన్నీ చూసిన తర్వాత కొంత టైం రిలాక్స్ అయ్యాను. టెంపుల్‌లోనే కూర్చున్నాను. సో, అందరూ భక్తులు ఎలా వస్తున్నారు, సెలబ్రేషన్స్ ఎలా జరుగుతున్నాయి అన్నీ కూడా చూశాననమాట. సో, నేనైతే బయటకొచ్చేసానండి. యాక్చువల్‌గా మాకు దర్శనానికి ఎంతో టైం పట్టలేదు. సో, ఒక 10 మినిట్స్‌లో దర్శనం అయిపోయింది. మేమే ఇంకా అక్కడ వ్లాగ్ చేయాలి అని చెప్పేసి అండ్ అలాగే వీడియోస్, ఫోటోస్ తీయాలని ఆల్మోస్ట్ 10 వరకు అక్కడే ఉన్నాను. సో, ఇది చూసారు ఇంకా భక్తులైతే వచ్చేవాళ్ళు వస్తూనే ఉన్నారు. ఒకవైపు భజన కార్యక్రమాలు జరుగుతున్నాయన్నమాట. చాలా చక్కగా పాడుతున్నారు. భక్తులందరూ కూడా హరే రామ, హరే రామ, హరే కృష్ణ అంటే భజనలు చేస్తూ ఉన్నారనమాట బయట. ఎండ అయితే ఎక్కువ ఉందండి. ఇప్పటికి 10:15 అలా అయిందనమాట. ఎండ అయితే చాలా ఎక్కువ ఉంది. బట్ స్టిల్ భక్తులందరూ కూడా బయట పూజలయ్యి చేస్తున్నారు. భజన అయ్యి చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి ఒక పెద్ద పద్మం వేసి అందులో అరిటాకులు పెట్టారనమాట. అందులో గుమ్మడికాయ ముక్కలు పెట్టారు. పసుపు, కుంకుమ రాసినవి అండ్ అలాగే పులిహోర కూడా పెట్టారనమాట. సో, ఇది నేను ఫస్ట్ టైమ్ చూసాననమాట ఈ విధంగా చేయడము. మేబీ కర్ణాటకలో శ్రీరామనవమికి ఇలా చేస్తారనుకుంటా. ఇది నాకు ఒక ప్రత్యేకంగా అనిపించింది. ఇలాంటివి ఎప్పుడు గూడా కోనసీమలో నేను చూడలేదు. సో, వన్స్ ఆ పూజ చూసిన తర్వాత అక్కడ రామాయణ బుక్ అనేది సేల్ చేస్తున్నారు. అది నేను కొనుక్కున్నాను. చదువుదాము రామాయణము డైలీ ఒక 2, 3 పేజెస్ అన్నా చదువుదాము అని చెప్పేసి కొన్నాననమాట. ఇంక రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయానండి. సో, దర్శనం అయితే చాలా బాగా జరిగింది. సో, ఎర్లీ మార్నింగే లేచి, రెడీ అయ్యి, ఎంతో దూరం ట్రావెల్ చేసి 1 ½ అవర్ ట్రావెల్ చేసి వచ్చినందుకైతే వర్త్ అనైతే నేను చెప్తాను. శ్రీరామనవమి అయితే చాలా పీస్‌ఫుల్‌గా జరిగింది. సో, ఆ రాముడి దయ, కృప అందరి మీద ఉండాలి అనైతే నేను అనుకుంటున్నాను. ఇంక రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము. సో, రిటర్న్ వచ్చినప్పుడు లూలు మాల్ వైపు నుంచి వచ్చామనమాట. చూసారా లూలు హైపర్ మార్కెట్ అని చెప్పేసి. చాలా పెద్దదండి ఈ మాలు. వచ్చే రూట్‌లో మనకుంటది రాజాజీ నగర్ దగ్గర. సో, ఇదొచ్చేసి లూలు మాల్ అనమాట. క్లిప్స్ అన్నీ లాస్ట్‌లో యాడ్ చేస్తాను అని చెప్పాను గదా! సో, వెహికల్స్ అయితే అలా కంటిన్యూస్‌గా వెళ్తూనే ఉన్నాయి. అండ్ అలా నెక్స్ట్ మేము వెళ్తూ ఉండగా మెట్రో అనేది వచ్చిందనమాట. చూసారా పైన మెట్రో వెళ్తుంది. నాకు చాలా ఫన్నీగా అనిపిస్తది అలా మెట్రో వెళ్తే. నాకు అలా మెట్రోని అలా ఫోటోస్, వీడియోస్ తీయడం అంటే చాలా ఇష్టము. నెక్స్ట్ వచ్చేసి విధాన సభ అంటారు కదా! మన తెలుగులో. ఇదొచ్చేసి విధాన సభ బిల్డింగ్ అనమాట. చాలా పెద్దదండి. అలా వెళ్ళే కొద్దీ వస్తూనే ఉంటది. యాక్చువల్‌గా గవర్నమెంట్ అథారిటీస్ ఇంత పెద్ద బిల్డింగ్స్ అన్నీ యూజ్ చేస్తారో, యూజ్ చేయరో నాకైతే తెలీదు. బట్ కట్టడాలైతే చాలా అంటే చాలా పెద్దగా ఉంటాయన్నమాట. సో, విధాన సౌధ కూడా సెపరేట్‌గా వ్లాగ్స్ అయితే చేస్తారు. యాక్చువల్‌గా విధాన సౌధ లోపలికైతే ఎలో ఉండదండి. బయట నుంచే జస్ట్ ఫోటోస్, వీడియోస్ తీసుకోవడానికి. సో, ఎవరికీ లోపలికి వెళ్ళడానికి ఎలో అయితే ఉండదు. సో, ఇన్ కేస్ మీరు గాని విధాన సౌధ విజిట్ చేయాలి అంటే మార్నింగ్ టైమ్ గానీ, ఈవినింగ్ టైమ్ గానీ రావాలి. ఎందుకంటే సో, ఎండ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎండలో గుడ్ టైమ్ కాదనమాట. సో, బిఫోర్ 9 AM ఆర్ ఆఫ్టర్ 4 PM అయితే వస్తే
బావుంటది. సో, ఇదొచ్చేసి విధాన సౌధ అనమాట. వెళ్ళే కొద్దీ వస్తూనే ఉంటది. ఇక్కడ మెట్రో ఉంటదండి. ఇన్ కేస్ మీరు విధాన సౌధ దగ్గరున్నారు అంటే త్రూ మెట్రో గూడా యెళ్ళిపోవచ్చు. సో, ఫైనల్‌గా ఇదన్నమాట ఈరోజు వీడియో. మీకు గాని నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే నా ఛానల్ సత్యగౌరి వ్లాగ్స్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ కూడా మంచి మంచి వీడియోస్‌తో మీ ముందుకైతే వచ్చేస్తా. టిల్ దెన్ కీప్ వాచింగ్ మై వీడియోస్. హావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.